This different conference concept. will now be recorded. Okay. OOP, object-oriented features. The features of OOP: classes, objects, abstraction, encapsulation, constructors, destructors. ఇంతవరకు మనం కంప్లీట్ చేసిన టాపిక్. Now the today topic is called as a inheritance. Sir, inheritance. What is the inheritance? The inheritance meaning. What is inheritance? And the inheritance meaning is ఓకే. ఏమన్నామంటే ఇన్హెరిటెన్స్. ఇన్ జనరల్‌గా తెలుగులో ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏందంటే, ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ వారసత్వం. వారసత్వం అంట. ఇన్హెరిటెన్స్ అంటే మన పేరెంట్స్ నుంచి మనకి రావటం అండి. ఆ కాన్సెప్ట్‌ని ఏమంటున్నాం? ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ ఉన్నాడు. ఒక పేరెంట్‌కి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? ఒక పేరెంట్ ఉంటే పేరెంట్‌కి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? పేరెంట్‌కి నేమ్ ఉంటది. అండ్ పేరెంట్‌కి ఏముంటదంటే ఇంకా ద ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాస్ ఏ సర్‌నేమ్ ఉంటది. పేరెంట్‌కి నేమ్ ఉంటది, సర్‌నేమ్ ఉంటది, ఏజ్ ఉంటది. ఓకే. అండ్ అదే విధంగా పేరెంట్ కి కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ద ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కలర్. కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. పేరెంట్ ఫీచర్స్ అంటాం. ఫీచర్స్ ఏమంటున్నాం? రైట్. ఏమో ప్రాపర్టీ అంటున్నా? ఒక ప్రాపర్టీని కలరు, ఒక ప్రాపర్టీ నేము, ఒక ప్రాపర్టీ సర్నేము, ఒక ప్రాపర్టీ ఏజ్ అండి. అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఈజ్ ఏ హైట్ అనే ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ ఈజ్ ద వెయిట్ అనే ప్రాపర్టీ. హైట్, వెయిట్, నేము, కలర్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ అండి. ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ప్రాపర్టీ సర్నేమ్, నేమ్, కలర్, హైట్ అండ్ వెయిట్. అండ్ ద ప్రాపర్టీస్ కాల్ ద వాక్ స్టైల్ అండ్ ద ప్రాపర్టీ టాక్ స్టైల్ అండ్ ద ప్రాపర్టీస్ కాల్ ద ప్రొఫెషన్. మన యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే కొన్ని ఏమో మన దగ్గర వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ ఏమేమి మెథడ్ ఉంది? వన్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఎస్ వాకింగ్, వన్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఎస్ టాకింగ్. సో టాక్ అనే మెథడ్, వాకింగ్ అనే మెథడ్, ప్రొఫెషన్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఈ ప్రాపర్టీస్ లో ఏబీ ప్రాపర్టీస్ ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్కి వచ్చే స్కోప్ ఉంది. ఏం ప్రాపర్టీస్ ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్కి వచ్చే స్కోప్ ఉంది. ఓకే, ఏ ప్రాపర్టీ వస్తుంది? మీ నాన్న నుంచి, మీ అమ్మ నుంచి. పేరెంట్ మీన్స్ ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. Any one property. This is your parent class and this is your child class, and the property is derived from the parent to child. ఈ పేరెంట్ టు చైల్డ్కి వచ్చినప్పుడు ఏమి రావచ్చు? కలం అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే. ఓకే, మీ నాన్న సర్నేమ్, ద సర్నేమ్ ఈజ్ ఆటోమేటిక్గా డిరైవ్ ఫ్రమ్ ద వేరే క్లాస్ నుంచి క్లాస్కి వచ్చేస్తుంది. అండ్ వాకింగ్ టాకింగ్ స్టైల్లో ఏదో ఒకటి వస్తుంది. ప్రొఫెషన్, కొన్ని కొన్ని చోట్ల ప్రొఫెషన్ కూడా వస్తుంది. మీ ఫాదర్ ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనుకో, దెన్ ఆటోమేటిక్గా కన్వర్టింగ్ టు ద బిజినెస్. లేదా మీ ఫాదర్ డాక్టర్, దెన్ ఆటోమేటిక్గా యువర్ ఆల్సో డాక్టర్. మీ ఫాదర్ ఇంజనీర్, యువర్ ఆల్సో ఇంజనీర్. మీ ఫాదర్ అగ్రికల్చర్, యువర్ ఆల్సో ఈజ్ అగ్రికల్చర్. ప్రొఫెషన్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ కంపల్సరీగా మాత్రం కలర్ మాత్రం ఫాదర్ నుంచో మదర్ నుంచో మనకి వచ్చింది. ఈ వచ్చే టైప్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హారిటెన్స్. ఇన్ తెలుగు జనరల్ మీనింగ్ ఇన్హారిటెన్స్ అంటే ఏమనుకున్నామని? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాలిమార్ఫిజం. వాట్ ఈస్ ద ఇన్హారిటెన్స్ అండి? టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఏమైతే ఉంటాయో అవి, టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఓల్డ్ క్లాస్ ఇంటూ న్యూ క్లాస్. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ one class into another class, or old class into new class. To derive the properties from old class into new class, this process is called inheritance. To derive the properties derive చేస్తున్నాం. ఏమైతే ఉంటాయో అవి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి సార్? మన దగ్గర ఇది ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ అనేది ఏమైతే మన పేరెంట్ ఉంటున్నాడు, మన పేరెంట్ క్లాస్ నుంచి మన క్లాస్కి ఇలా జరుగుతుంది. ఇలా జరిగే ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఇన్హెరిటెన్స్. అన్ని రావచ్చు, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. అన్ని కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. ఇటువంటి ప్రాసెస్ని ఏమనుకుంటున్నాం మనం? దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్. ఆర్ యు క్లియర్? రైట్. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఓల్డ్ క్లాస్ ఇంటూ new class. This properties is called as a inheritance. What is old class? The old class is called base class. The old class is called the base class, or the old class is called as a super class. Super class, old class. The new class ఏదైతే ఉందో, the new class is called derived class or subclass or the subclass. Terminology important ఇక్కడ. Terminology important. What is the inheritance? To derive the properties from one class into another class. మన ఫాదర్ నుంచి మనకి రావటం,
ఇలా డిఫరెంట్ గ్రాండ్ ఫాదర్ నుంచి రావటం, గ్రాండ్ మదర్ నుంచి రావటం, డైరెక్ట్ ఫాదర్ డైరెక్ట్ మదర్ నుంచి రావటం ప్రాపర్టీస్. టు డిరైవ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ఓల్డ్ క్లాస్ ఇంటూ న్యూ క్లాస్. అలా ఓల్డ్ క్లాస్ ని బేస్ క్లాస్ అంటాం, ఆర్ ఓల్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సూపర్ క్లాస్. ద న్యూ క్లాస్ ఈజ్ కాల్డ్ ద డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. టెర్మినాలజీ ఇంపార్టెంట్. బేసా సూపరా మీ ఇష్టం. కొత్తగా వచ్చిన క్లాస్ డిరైవ్డ్ అంటారా, సబ్ క్లాస్ అంటారా, మీ ఇష్టం అండి. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్? కోడ్ రీయూజబిలిటీ. ఈ సర్నేమ్ ఇడికి రీయూజ్ అవుతుంది, ఈ కలర్ ఇడికి రీయూజ్ అవుతుంది. ద మెయిన్ పర్పస్ ఏంటంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్, ద మెయిన్ అడ్వాంటేజ్ అంటాం. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నెంబర్ 1 ఏంటంటే code reusability. What is the code reusability? Number 1 is the code readability. Two concepts, reusability and readability. అవి రెండు మనం మాట్లాడుకుందాం. This is called the simple inheritance. In any programming language, almost 5 types of inheritances. Here also Python also 5 types of inheritance. Python supports the 5 types of inheritances. The one is called as a single inheritance. The first one is called as a single inheritance. Next one is called as a multi-level. The third one is called multiple inheritance. The fourth one is hierarchical inheritance. The fifth one is called as a hybrid inheritance. Total inheritance ఎన్ని రకాలు అనుకుంటున్నాం మనం ఇక్కడ? 5 times. Single inheritance. What is single inheritance? To derive the property from base class to new class, from base class to the derived class. Single inheritance, multi-level inheritance, multiple inheritance, hierarchical and hybrid. Sir, first what is single inheritance? One by one definitions. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏమనుకుంటున్నాం? ప్రాపర్టీస్ డెరివేషన్ ద్వారా రావటం. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒక క్లాస్లో నుంచి ఇంకో క్లాస్లో. ఎవరి నుంచి రావాలి? ఏ అనే క్లాస్ నుంచి బి అనే క్లాస్ ప్రాపర్టీస్ రావాలి. ఎక్స్ అనే క్లాస్ నుంచి వై అనే క్లాస్కి ప్రాపర్టీస్ రావాలి. అటువంటి వాటిని ఏమంటున్నాం మనం? Inheritance. To derive the property from one class into another class. To derive the property. For example, it is called as a class A. Class A లో ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ క్లాస్ B కావాలనుకుంటున్నాం. It is called as a single inheritance. To derive the properties from class A into class B. Class A into class B. It is called as a single. అలా లేదు సార్. To derive the properties from parent class to child class. అది తీసుకొస్తున్న ప్రాపర్టీస్ ని పేరెంట్ టు చైల్డ్, పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. ఓకే, వన్ ఏదో ఒక ఐటమ్ పేరెంట్ నుంచి సర్నేమ్ రావచ్చు, చైల్డ్ కి పేరెంట్ నుంచి కలర్ రావచ్చు, పేరెంట్ నుంచి వాకింగ్ స్టైల్ రావచ్చు, అండ్ పేరెంట్స్ టాకింగ్ స్టైల్ రావచ్చు. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఏ నుంచి బి వచ్చే కాన్సెప్ట్ సింగిల్. లేదండి పేరెంట్ టు చైల్డ్ వచ్చే కాన్సెప్ట్ ని ఏమంటున్నాను ఇక్కడ? It is called as a single. To derive properties and to derive the properties from only one base class. To derive the properties from only one base class. ఎన్ని ఉండాలి బేస్ క్లాస్? మనకి ఇక్కడ ఓన్లీ వన్ బేస్ క్లాస్. ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్. ఒకటే ఉండాలి బేస్ క్లాస్. దేర్ ఇస్ నో నెంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్ అండి. దేర్ ఇస్ నో నెంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్. ఓన్లీ వన్ బేస్ క్లాస్ మాత్రమే ఉండాలి మన దగ్గర. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. ఏమంటున్నా? ఈ ఓల్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఓల్డ్ క్లాస్ బేస్ క్లాస్ అంటున్నా. న్యూగా వచ్చిన క్లాస్ ఏమంటున్నా? డిరైవ్డ్ క్లాస్. అంటే ఏ టు బి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఏ అండి, వాట్ ఈజ్ బి? ఏ క్లాస్ ఏ క్లాసులు క్లాస్ ఏ, లేదంటే పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ బేస్ క్లాసెస్. Base classes are super classes. Base classes are super classes. Class B or child classes are called ఏమంటున్నా? derived classes or subclass. మనకి క్లియరా కదా? This is called as a single inheritance. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి ఇప్పుడు నీ క్లాస్? ఓన్లీ ఏ నుంచి బి అనే క్లాస్ తయారు చేశాను నేను. లేదు ఒక పేరెంట్ అనే వాడి నుంచి ఒకే ఒక చైల్డ్, ఓన్లీ వన్ పేరెంట్, ఓన్లీ వన్ చైల్డ్. అలా ప్రాపర్టీస్ వస్తే ఇటువంటి కాన్సెప్ట్ ఏమంటున్నామండి మనం? సింగిల్ ఇన్హెరిటెన్స్. క్లియర్ ఆర్ నాట్? Okay, now this process is called as a single
ఇన్హెరిటెన్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అలా కాదు సార్, టు డిరైవ్ ద ప్రాపర్టీస్. ఓకే, మల్టీ లెవెల్, నాట్ ఓన్లీ వన్ లెవెల్ అండి. వన్ లెవెల్ ఉండకూడదు ఇక్కడ. దిస్ ఇస్ ద మల్టీ లెవెల్ అంటే టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ కాదండి, ఏ నుంచి బి కాదు, ఇలా రావాలి. ఇలా వస్తే అటువంటి వాటిని ఏమంటున్నామో చూడండి. ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ చైల్డ్. ఏమన్నాండి ఇక్కడ? ఇట్ ఈజ్ కాల్డ్ ద గ్రాండ్ పేరెంట్. ఏమన్నాం ఇక్కడ? గ్రాండ్ పేరెంట్. ఏ నుంచి బి వచ్చింది, బి నుంచి సి, గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్ వచ్చింది, అండ్ ద పేరెంట్ నుంచి చైల్డ్ వచ్చింది. ఈ ప్రాసెస్ ఏమంటున్నారు? ద గ్రాండ్ పేరెంట్. ఎవరు వచ్చారు? పిల్లలు వచ్చారు, విలువ. ఓకేనా? ద గ్రాండ్ పేరెంట్ ఏమన్నా? క్లాస్ ఏ అండ్ ద క్లాస్ బి అండ్ ద క్లాస్ సి. క్లాస్ ఏ నుంచి బి అండ్ ద క్లాస్ బి నుంచి ఏమైంది? ఆటోమేటికల్లీ సి. గ్రాండ్ పేరెంట్ నుంచి ఏ క్లాస్ వస్తుంది మన దగ్గరికి? పేరెంట్ క్లాసు. అండ్ ద పేరెంట్ క్లాస్ నుంచి ఏ క్లాస్ మనకి డిరైవ్ అవుతుంది? చైల్డ్ క్లాస్. అంటే ఓన్లీ వన్ లెవెల్ ఉందా? చాలా లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అలా లేవు సార్ మనకి. ఓన్లీ ఏంటంటే రమ్మంటారు, రైట్. ఏమంటే ఇక్కడ ఒకే ఒకటి వస్తే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది, ఒకే లెవెల్లో వచ్చింది. మీ నాన్న నుంచి డైరెక్ట్ నువ్వు వచ్చేసావు. ఓన్లీ వన్ బేస్ క్లాస్, ఓన్లీ వన్ బేస్, ఓన్లీ వన్ డిరైవ్డ్, వన్ ప్లేస్ అండ్ వన్ డిరైవ్డ్. ఇలా వస్తే దీన్ని ఏమన్నా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్. అలా కాదు సార్, యువర్ లెవెల్ ఈజ్ మోర్ దెన్ వన్ లెవెల్. మీ గ్రాండ్ పేరెంట్ నుంచి మీ నాన్న వచ్చాడు, మీ నాన్న నుంచి నువ్వు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్. సో గ్రాండ్ పేరెంట్ నుంచి సర్నేమ్ మీ నాన్న తెచ్చుకోండు. ఓకే, మీ నాన్న దగ్గర నుంచి నువ్వు కూడా సర్నేమ్ తెచ్చుకున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ ఫాదరు, ఇప్పుడు నువ్వు రెడ్ కలర్, నీ కలర్ రెడ్ అనుకున్నావు ఉదాహరణకి, యువర్ కలర్ ఈజ్ రెడ్. ఈ రెడ్ కలర్ ఉంటే నీ ఫాదర్ ఈజ్ ఆటోమేటికల్ రెడ్ అండ్ ద గ్రాండ్ పేరెంట్ ఈజ్ ఆటోమేటికల్ రెడ్. ఓకే, డిఫరెంట్ ప్రాపర్టీ ముందుకు వచ్చాను. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ okay, from another derived class, it is called the multi-level inheritance. The process is called as a multi-level, more than one level. వాళ్ళకి టెర్మినాలజీ ఐడియా ఉంది, నో ప్రాబ్లం పాపం వాళ్ళకి. అందుకని మీరు అట్లా లేట్ రాబాకుండా మీరు రెగ్యులర్ అనుకోవచ్చు. వాళ్ళకంటే ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్లో కొంచెం ఉంది అంతా, ఈ ట్రాన్సాక్షన్ అంతా ఇన్ని ఉన్నారు వాళ్ళిద్దరు. ఓకే, ఏ టు బి, బి టు సి, బి టు సి. C++లో ఉంటుంది ఇన్హెరిటెన్స్ అనేది, జావాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. బట్ సింటాక్స్ ఇస్ డిఫరెంట్. ఏ నుంచి బి వచ్చి బి నుంచి సి రావాలి. గ్రాండ్ పేరెంట్ నుంచి ఎవరు రావాలి? ఇక మనకి పేరెంట్ నుంచి ఎవరు రావాలి? చైల్డ్. ఓన్లీ వన్ లెవెల్ కాదు, చాలా లెవెల్లో రావాలి. క్లాస్ ఏ అండ్ గ్రాండ్ పేరెంట్, క్లాస్ ఏ అండ్ ద గ్రాండ్ పేరెంట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ గ్రాండ్ ఏ కావచ్చు అండ్ గ్రాండ్ పేరెంట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ బేస్ క్లాసెస్. ఓకే, చూడండి ఇప్పుడు ఏమన్నామని ఇక్కడ గ్రాండ్ పేరెంట్ వచ్చి ఏ వచ్చింది, క్లాస్ ఏ గ్రాండ్ పేరెంట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ బేస్ క్లాసెస్. క్లాస్ సి ఏమైతే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు, క్లాస్ సి అనే క్లాస్ని చైల్డ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డిరైవ్డ్ క్లాసెస్. క్లాస్ బి అండ్ ద పేరెంట్ క్లాస్ అండ్ ద పేరెంట్ ఏదైతే పేరెంట్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ అనుకుంటాం ఇక్కడ? గ్రాండ్ పేరెంట్. చూసుకోండి జాగ్రత్తగా, దీన్ని ఏమన్నారు? బేస్ అన్నాం. ఏ క్లాస్ అన్నాం దాని? ఇక్కడ బేస్ క్లాస్. దీన్ని ఏమన్నావు? డిరైవ్డ్ క్లాస్ అన్నాం. ఏ క్లాస్ అనుకున్నాం ఇక్కడ? డిరైవ్డ్. ఫస్ట్ ఉన్న దాన్ని ఏమన్నా మనం? బేస్ క్లాస్. లాస్ట్లో వచ్చిన దాన్ని ఏమన్నావు? డిరైవ్డ్ క్లాస్. మరి ఇప్పుడు క్లాస్ బిని, క్లాస్ పేరెంట్ని ఏమనాలి? ఇది బేస్, ఇది డిరైవ్డ్. మీరు చదువుకునేటప్పుడు దిస్ ఈజ్ ద 10th క్లాస్, ఇది బీటెక్ అనుకున్నాం. 10th క్లాస్ అని బీటెక్. 10th బీటెక్ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటున్నాం? ఇంటర్మీడియట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్మీడియట్ బేస్ క్లాస్. అండ్ క్లాస్ బి పేరెంట్ క్లాసెస్. ఓకే, పేరెంట్ క్లాసెస్ ఆర్ కాల్డ్ ఏమనాలి? ఇంటర్మీడియట్ బేస్ క్లాసెస్. ఓన్లీ వన్ లెవెల్లో వస్తే ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ సింగిల్. అలా ఒక లెవెల్లో కాకుండా ఒకటి కంటే ఎక్కువ లెవెల్లో వస్తాయి, 3, 4, 5 n లెవెల్, నాట్ ఓన్లీ వన్ లెవెల్ అండి. వీ గో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ లెవెల్,
levels, not only one. In multi-level inheritance, okay, we can inherit n number of levels. In this inheritance, in this inheritance, okay, we can go for any number of levels. Any number of levels. 1 or 2 levels కాదు ఇక్కడ ఎన్నైనా వెళ్ళొచ్చు. ఎలా అండి? ఏ వచ్చింది, ఏ నుంచి బి ఉంది, బి నుంచి సి నుంచి డి పెట్టుకో, డి నుంచి ఈ పెట్టుకో, ఈ నుంచి ఎఫ్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఇక మనం కూడా ఉన్నాం. చైల్డ్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్, ఆయనకంటే ఇంకో గ్రాండ్ పేరెంట్, ఆయనకంటే ఇంకో గ్రాండ్ పేరెంట్, చిన్న తాత, పెద్ద తాత, జీసి తాతమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, ఎన్నో తరతరాలు ఉంటాయి మన దగ్గర. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఎనీ డౌట్ ఇంతవరకు? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు రావాలి. అటువంటి కాన్సెప్ట్ ఏమంటున్నాం ఇక్కడ? ఇన్హెరిటెన్స్. మీ ఒక టీచర్ అండి, మీ ఒక టీచర్ ఉన్నాం, మీ ఒక టీచర్ నుంచి స్టూడెంట్ డైరెక్ట్గా వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ ఇన్హెరిటెన్స్. టీచర్ నుంచి ఎక్కడ రావాలి మనకి ప్రాసెస్? ఇక్కడ టీచర్ టు స్టూడెంట్ రావాలి, సింగిల్. అలా కాకుండా ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఓకే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. క్లియర్? కొంచెం వెళ్దామండి దీంట్లో. ఓకేనా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ అండ్ మల్టీ లెవెల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద మల్టిపుల్. ఇలా డిఫరెంట్ లెవెల్స్ వస్తే అదే అండి. అలా కాదు, డిఫరెంట్ లెవెల్స్ రాలా. ఏ నుంచి బి కాదు, మల్టిపుల్. వాట్ ఈస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రియల్ లైఫ్లో ఇలా చెప్పాను ఇందాక ఏం చెప్పానండి? మీ పేరెంట్ నుంచి డైరెక్ట్గా ఎవరు వచ్చాం మనం? ఇట్ ఈస్ ద చైల్డ్. పేరెంట్ నుంచి ఎవరు వచ్చాము ఇక్కడ? ఏ ఇన్హెరిటెన్స్ ఇది? సింగిల్. అలా కాదండి, గ్రాండ్ పేరెంట్ ఓకే ఇలా వస్తే ఇప్పుడు దీన్ని ఏమన్నాం? ఇలా కాదు. మనం ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్ ఒకసారి ఎలా ఉండదు. పేరెంట్ మీన్స్ ఫాదర్ కావచ్చు, పేరెంట్ మీన్స్ మదర్ కావచ్చు, లేదా పేరెంట్స్ కొంతమంది దగ్గర అంకుల్ అంటే బాబాయ్, లేదా మామ, లేదా ఆంటీ ఓకే ఆంటీ. ప్రాపర్టీస్ మనకి ఒక లెవెల్ నుంచి కాదండి, చాలా లెవెల్స్ వస్తాయి ఒక్కొక్కసారి. నాట్ ఓన్లీ వన్ లెవెల్. మీ దగ్గర ప్రాపర్టీస్ ఎలా వస్తాయి? కొన్ని ప్రాపర్టీస్ ఫాదర్ నుంచి వస్తాయి, కొన్ని ప్రాపర్టీస్ మదర్ నుంచి వస్తాయి, కొన్ని ప్రాపర్టీస్ అంకుల్ నుంచి వస్తాయి, కొన్ని ప్రాపర్టీస్ ఆంటీ. ఒక పిల్లోడు పిచ్చి బిహేవ్ చేస్తున్నాను అనుకో, వాడి పోలికలను వాడి మేనమామ పోలికలు అంటారు. ఒక అమ్మాయి పిచ్చి బిహేవ్ చేస్తున్నాను అనుకో, ఏమంటారంటే ఆ అమ్మాయి పోలికలను వాళ్ళ మేనత్త పోలికలు అంటారు. గయాలి, మేనత్త గయాలి అనుకో, ఈ ఆటోమేటిక్ ఈ అమ్మాయిని కూడా ఏమంటారు? గయాలి. ఓకేనా? డిఫరెంట్ నేమ్స్ వస్తాయి మనకి. మన రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాయి ఇవన్నీ. చైల్డ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఏమొచ్చింది? ఇది సింగిల్ లెవెల్ డయాగ్రామ్ కాదు, మల్టీ లెవెల్ కాదు. ఫాదర్ అనే క్లాస్ నుంచి ఎవరు వచ్చారండి ఇక్కడికి? చైల్డ్. ఓకే. మదర్ అనే క్లాస్ నుంచి ఎవరిని డిరైవ్ చేసాం? చైల్డ్. అంకుల్ అనే క్లాస్ నుంచి ఎవరిని డిరైవ్ చేసాం? చైల్డ్. ఆంటీ అనే క్లాస్ నుంచి ఎవరిని డిఫైన్ చేసాం మనం ఇక్కడ? చైల్డ్. డిఫరెంట్. నాట్ ఓన్లీ వన్ లెవెల్. రైట్. సో ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? ఫాదర్ నుంచి నీకేమొస్తుందండి? ఫాదర్ నుంచి అని అడిగితే ఏం చెప్తావంటే సర్నేమ్ వచ్చిందని చెప్తాం. ప్రాపర్టీ, డిరైవ్డ్ ప్రాపర్టీ. మదర్ నుంచి ఏమొచ్చిందని మీకు ప్రాపర్టీ అంటే కలర్ అని చెప్తాం. అంకుల్ నుంచి ఏమొచ్చింది ప్రాపర్టీ అంటే మా అంకుల్ వాకింగ్ స్టైల్ వచ్చిందని చెప్తాను అప్పుడు. ఓకే. ఆంటీ నుంచి ఏమొచ్చిందిరా బాబు నీకు అని చెప్తే మా ఆంటీ టాకింగ్ స్టైల్ వచ్చిందంట. ప్రాపర్టీస్, కొన్ని ప్రాపర్టీస్ ఆటోమేటిక్ డిరైవ్ వస్తాయి నీకు తెలియకుండానే. ఇలా మోర్ దెన్ వన్ బేస్ క్లాస్. ఇప్పుడు ఫాదరు, మదరు, అంకుల్, ఆంటీ అనే వాళ్ళని ఏమంటున్నాం మనం ఇక్కడ? బేస్ క్లాసులు. చైల్డ్ అనే దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? డిరైవ్డ్ క్లాస్. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ బేస్ క్లాస్. టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్. ఒక క్లాస్ లేదు ఇక్కడ, మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఏ ఇన్హెరిటెన్స్ అంటున్నాం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. More than one base classes, not the one base class. That is multiple base classes. Okay, that is ఏమంటున్నా? multiple base classes. Are you clear? Not all of you. Multiple base classes to derive the properties. ఏమైతే నీకు ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయని చెప్తున్నామండి. ఓకే, ఈ ప్రాపర్టీస్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయని చెప్తున్నా ఇప్పుడు నేను ఆటోమేటికల్లీ. టు డిరైవ్ ద ప్రాపర్టీస్, కొన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? లింక్ అడిగారు, పంపించేద్దాం.
రైట్. ఏమంటున్నా, డైరెక్ట్గా ఏ నుంచి బి వస్తే దాన్ని ఏమన్నారు, ఏ అనే వాడి నుంచి బి అనే వాడు వస్తే ఏమన్నారు, సింగిల్. పేరెంట్స్ డైరెక్ట్ చైల్డ్ వస్తే ఏమన్నావు, సింగిల్. అలా కాదండి, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఈ, ఈ టు ఎఫ్ అలా వస్తే ఏమన్నారు దాన్ని మల్టీ లెవెల్. అలా కాదు, ఒక్కడే ఉండాలి మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్. సేమ్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక క్లాస్ ఉందండి. ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈ అనే క్లాస్ ఉంది. ఏం డిరైవ్ అవుతుంది ఇక్కడ, ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బి అనే క్లాస్ ఉంది. ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సి అనే క్లాస్ ఉంది. ద క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డి అనే క్లాస్. ఇన్ని ఉన్నాయి నా దగ్గర, అండ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ పి. ఈ ఎక్కడెక్కడ నుంచి వచ్చింది ఇప్పుడు మనకి, ఈ ఎక్కడెక్కడ డిరైవ్ అయింది, డైరెక్ట్ ఒక దగ్గర నుంచి వచ్చిందా మనకి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఇక్కడ, క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి. అండ్ బి నుంచి వచ్చింది, దీన్ని ఏమంటారంటే మల్టిపుల్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ థర్డ్ ఎగ్జాంపుల్, సార్ నేను ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయాలండి, క్యాలిక్యులేటర్ తయారు చేయాలి నేను. ఓకే, ఫస్ట్ క్యాలిక్యులేటర్ 1 అనే క్లాస్ నా దగ్గర ఉంది, దాంట్లో ఒక ప్రాపర్టీ తెచ్చుకుంటాం. క్యాలిక్యులేటర్ 2 అనే క్లాస్ ఒకటి ఉంది, ప్రాపర్టీ తెచ్చుకుంటాం. క్యాలిక్యులేటర్ 3 అనే క్లాస్ ఒకటి ఉంది, ఒక ప్రాపర్టీ తెచ్చుకుంటాం, 1 ప్రాపర్టీ. అండ్ ద క్యాలిక్యులేటర్ 4 అనేది ఉంది, 1 ప్రాపర్టీ. ఎన్ని ఇప్పుడు నాకేమవుతుంది, ఈ అన్నిటి నుంచి వన్ న్యూ క్లాస్ డిరైవ్ అయింది. హౌ మెనీ బేస్ క్లాసెస్, హౌ మెనీ డిరైవ్డ్ క్లాసెస్, 1. That is called as a hierarchical multiple inheritance. Right, clear all of you, right? Next one is the hierarchical అంటే బేస్ ఒకటే ఉండాలి, డిరైవ్డ్ చాలా ఉండాలి. హైరారికల్ అంటే ఓన్లీ వన్ బేస్ క్లాస్ అండ్ నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్. ఇటువంటి ప్రాసెస్ ఏమంటున్నామంటే, బేస్ క్లాస్ ఎన్ని ఉండాలి ఇప్పుడు, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, ఎన్ని బేస్ క్లాస్ ఉండాలి మన దగ్గర ఇక్కడ, ఓకే, ఓన్లీ వన్ బేస్ క్లాస్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, ఓన్లీ వన్ బేస్ క్లాస్. మేము ఇప్పుడు చెప్పినట్టు ఫాదరు, చైల్డ్, ఇలా 5 నుంచి ఈడు రావటం, ఇలానే హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఏం చెప్తున్నాం ఇక్కడ, ఎన్ని బేస్ క్లాసులు ఉండాలి, ఓన్లీ వన్ బేస్ క్లాస్. డిరైవ్డ్ క్లాసెస్ ఎన్ని ఉండాలి, మోర్ దెన్ 1 ఉండాలి. ఎలా మరి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫాదర్ ఈజ్ 1 క్లాస్, చెప్పమ్మా, చైల్డ్ 1, చైల్డ్ 2 అండ్ సో ఆన్. ఏముండాలి మన దగ్గర, హౌ మెనీ బేస్ క్లాసెస్ వస్తున్నాయి, బేస్ క్లాస్ ఈజ్ ఓన్లీ 1. ద డిరైవ్డ్ క్లాస్ మాత్రం ఎన్ని ఉండాలి మన దగ్గర, 1 కంటే ఎక్కువ, మల్టిపుల్. కదా చూసుకొని ఒకసారి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ hierarchical inheritance. Only one base class and a number of derived classes. Okay, and it is called as a chain. Okay, child 1, child 2, child 3, okay, child 4. Base class lenni 1. Derived class any మన దగ్గర 4. Derived class is 4. Only one base class, 4 derived classes ఉన్నాయి. ఇటువంటి కాన్సెప్ట్ ని ఏమంటున్నామండి మనం, hierarchical inheritance. Clear or not? Now this is called as a hierarchical inheritance. Clear? Okay, clear. Now hybrid అన్ని కలిపి ఉండాలి. హైబ్రిడ్ అంటే అన్నీ కలిపి. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక బేస్ ఒక డిరైవ్. ఇక్కడ వి గో ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ లెవెల్స్. చాలా బేస్ క్లాసులు, ఓన్లీ 1 డిరైవ్. మన మధ్యలో ఇంటర్మీడియట్ క్లాసులు ఉంటాయి, ఆర్డినరీ క్లాసెస్ ఉంటాయి అక్కడ మనకి. క్లియర్. మల్టిపుల్ చాలా బేస్ క్లాసులు, ఓన్లీ 1 డిరైవ్. హైరార్కికల్ 1 బేస్, దానికి ఆపోజిట్, థర్డ్కి ఆపోజిట్ 4th one, అండ్ ద 5th one ఏంది మరి, హైబ్రిడ్ ఏంటి, ఇవన్నీ కలిపి ఉండాలి, అన్నీ ఉండాలి. హైబ్రిడ్లో ఏముండాలి మనకి, పేరులో ఉంది హైబ్రిడ్ అని, ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్సెస్.
ఏమంటున్నా కాంబినేషన్ ఆఫ్ ఓకే ఏ ఇన్హెరిటెన్స్ ఉండాలి సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉండాలి ఓకే దీంట్లో ఏ ఇన్హెరిటెన్స్ ఉండాలి మల్టీ లెవెల్ దీంట్లో ఏ ఉండాలి మల్టిపుల్ అండ్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్సెస్ ఆర్ కాల్డ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉండాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ ఆల్ ఇన్హెరిటెన్సెస్ ఉండాలి ఒక దాంట్లో ఓడింగ్ మీనింగ్ అది లేదు సార్ ఒకవేళ అన్ని సపోర్ట్ చేయదనుకో అట్లీస్ట్ టూ ఆర్ మోర్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఇన్హెరిటెన్సెస్ అన్ని సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎన్ని ఉండొచ్చు టూ తర్వాత 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు అట్లీస్ట్ టూ ఆర్ మోర్ ఇన్హెరిటెన్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ హైబ్రిడ్ ఓకే ఇప్పుడు నేను డయాగ్రామ్ రాస్తాను చూడండి క్లాస్ ఏ ఉంది నా దగ్గర ఏ ఏ నుంచి బి అనేది వచ్చింది ఇప్పుడు నాకు ఏ తయారు చేశానండి ఏ అనే క్లాస్ నుంచి బి అనే క్లాస్ వచ్చింది ఏ ఇన్హెరిటెన్స్ అన్నా ఇప్పుడు నేను ఏ నుంచి బి వచ్చింది ఏమంటారు దీన్ని సింగిల్ ఓకే కదా ఒకవేళ ఇదే ఏ నుంచి సి వచ్చింది ఇదే ఏ నుంచి సి కూడా వచ్చింది ఏమంటారు దీన్ని ఏ నుంచి ఓకే ఓకే చెప్పండి నాకు క్లియర్ అడిగేదానికి చెప్పండి సమాధానం అడిగేదానికి చెప్పండి ఇది లేదు ఏ ఉంది ఏ నుంచి బి వచ్చింది ఏ ఇన్హెరిటెన్స్ ఓకే ఫైన్ ఇప్పుడు ఇది లేదు ఏ నుంచి సి వచ్చింది ఏ ఇన్హెరిటెన్స్ సింగిల్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ ఉంది ఏ ఉంది ఏ నుంచి బి వచ్చింది బి నుంచి సి వచ్చింది ఏ ఇన్హెరిటెన్స్ ఓకే ఏముంది ఇక్కడ దీంట్లో ఇలా ఉంది డయాగ్రామ్ ఇలా ఉంటే దీన్ని ఏమన్నారు ఇప్పుడు హైరారికల్ ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్ కాదు మల్టీ లెవెల్ అన్నా మల్టిపుల్ అన్నా తప్పే హైరారికల్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ వన్ బేస్ నెంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హైరారికల్ ఇప్పుడు దీంట్లో ఎన్ని ఇన్హెరిటెన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు సింగిల్ ఉంది హైరారికల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హైబ్రిడ్ రెండు వచ్చాయి లేదండి ఒకవేళ టూ వచ్చినాయి టూ కాకుండా ఒకవేళ ఇంకా ఇలా ఉంది మన దగ్గర ఇప్పుడు ఏ నుంచి బి వచ్చి బి నుంచి డి వచ్చింది వాట్ ఈస్ దిస్ ఏ టు బి బి టు డి ఏ టు బి బి టు డి వాట్ దిస్ కాన్సెప్ట్ అండి ఈ కాన్సెప్ట్ ఏమంటున్నా మల్టీ లెవెల్ ఒకవేళ అలాగా ఇది లేదు కొద్దిసేపు ఏ టు సి అండ్ సి టు డి ఎవడారు దీన్ని మల్టీ లెవెల్ ఓకే ఇప్పుడు ఇది లేదు బిసి నుంచి డి వచ్చింది ఏమంటారు దీన్ని ఇక్కడ మల్టిపుల్ అంటే దీంట్లో అన్ని కాంబినేషన్లు ఉన్నాయి సింగిల్ లెవెల్ ఉంది మల్టీ లెవెల్ ఉంది మల్టిపుల్ ఉంది హైరారికల్ ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్లీ ఫర్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ డయాగ్రామ్ అని గుర్తుపెట్టుకోండి యాజ్ టీచర్ నోట్స్ రాసేసుకోండి రైట్ అండ్ నెక్స్ట్ వన్ సార్ క్లాస్ డిక్లేర్ చేసుకున్నాం నా దగ్గర ఎలా ఉంది ఇది క్లాస్ ఏ అనే క్లాసులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బి అనే క్లాస్లోకి రావాలి టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ టు బి మీ నాన్న దగ్గర ఆస్తి ఉంది మీ నాన్నకి 10 ఎకరాల ల్యాండ్ ఉంది ఆ 10 ఎకరాల ల్యాండ్ నువ్వు కొట్టేయాలనుకుంటున్నావు ఆటోమేటిక్గా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అది ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్గా అన్నీ తెచ్చుకోవాలి ఇన్హెరిటెన్స్ డిక్లరేషన్ సింటాక్స్ ఎలా ఉండాలి సార్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ డిక్లరేషన్ సింటాక్స్ మామూలు సింటాక్స్ తెలుసు మనందరికీ నౌ వీఆర్ యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ డిక్లరేషన్ సింటాక్స్ ఆర్డినరీ సింటాక్స్ ఏంటి ఆర్డినరీ సింటాక్స్ ఒకటే క్లాస్ మనకి ఏం చేయాలి క్లాస్ నేమ్ కోలన్ సింబల్ దాంట్లో ఏముంటాయి ఎవ్రీ క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి ఎవ్రీ క్లాస్లో ఏముంటాయండి మెథడ్స్ ఇది ఏ క్లాసు ఒక క్లాస్ నా దగ్గర ఉంది దీంట్లో ఉన్న మెథడ్స్ ఇలాంటిది ఇంకో క్లాస్ కూడా తయారు చేసుకున్నాం నా ఇష్టం నేను తయారు చేయొచ్చు ఇంకో క్లాస్ తయారు చేస్తా ఓకే ఇప్పుడు ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ క్లాస్ని ఏమంటాం మనం బేస్ క్లాస్ కొత్తగా వచ్చే ఈ క్లాస్ని ఏమంటున్నావు డిరైవ్డ్ క్లాస్ దిస్ ఈజ్ ద బేస్ క్లాస్ నేమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఓకేనా ఫస్ట్ రాసుకుందాన్ని ఏమని చెప్పా ఇప్పుడు నేను బేస్ క్లాస్ తర్వాత రాసుకుందాన్ని ఏమనుకున్నాను రెండు ఇండివిజువల్గా ఉన్నాయి నౌ వీఆర్ యూజింగ్ విత్ ఇన్ ద బ్రాకెట్లో
బేస్ క్లాస్ నేమ్. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. దిస్ క్లాస్, దిస్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద బేస్ క్లాస్. ఇది లేదనుకోండి, ఈ లింక్ లేదనుకో, బోత్ ఆర్ ఇండివిజువల్ క్లాసెస్. అది బేస్ ఇది డిరైవ్డ్ అనకూడదు లింక్ లేకపోతే. అది క్లాస్ 1, ఇది క్లాస్ 2, అలా క్లాస్ 3, క్లాస్ 4 ఎన్ని రాసుకో. బట్ అలా కాదు సార్, నవ్ యూఆర్ యూజింగ్ వన్ స్మాల్ లింక్. ఒక లింక్, మీ ఫాదర్ ఒక క్లాస్, ఆయన సపరేట్గా ఆయన బతుకని బతుకుతుంది. మీరు చైల్డ్, మీ సపరేట్గా మీ బతుకు మీరు బతుకుతారు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్. ఒక పెద్ద పేపర్ తెచ్చి 100 రూపీస్ పేపర్ తెచ్చి, నాన్న నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని రాసుకున్నావు అనుకో, ఆయన ఒక క్లాస్, నువ్వు ఒక క్లాస్. ఆయన క్లాస్ ఎక్కడో ఉంటాడు హైదరాబాద్లో, నువ్వు ఎక్కడో బాంబేలో ఢిల్లీలో ఉంటావు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్. లేదు, వీ వాంట్ ఎస్టాబ్లిషింగ్ ఎ లింక్. నేను నీ నుంచే ఉన్నాను కాబట్టి ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ, దిస్ ఈజ్ దట్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు దీని ఏమంటున్నావు, ఇన్హెరిటెన్స్. ఇది లేదు ఇప్పుడు. ఇది లేకపోతే బోత్ ఆర్ లింక్ ఉందా, వితౌట్ లింకా? వితౌట్ లింక్. ఇప్పుడు ఇది ఉండటం వల్ల ఏమవుతుంది మనకి, ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ ద 2 క్లాసెస్. అర్థమైంది క్లియర్గా? ఫస్ట్ ఉన్న క్లాస్ని ఏమన్నావు, బేస్ క్లాస్. తర్వాత ఉన్న క్లాస్ని ఏమన్నావు, డిరైవ్డ్. దీంట్లో ఏమైతే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా దేంట్లోకి వస్తున్నాయి, డిరైవ్డ్ క్లాస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ 1, డెమో ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ముందు సింగిలే రాద్దాం. డెమో ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ మీద ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇదే కదా సింగిల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈజ్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. డెమో ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఉన్న అన్ని రకాల్లో ఓన్లీ ఒకదాని గురించే మాట్లాడుకుందాం మనం. నౌ హియర్ వీఆర్ యూజింగ్ ద డెమో ఫర్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్ ఏ. వాట్ ఈస్ ద మై బేస్ క్లాస్ నేమ్? మై బేస్ క్లాస్ నేమ్ ఈజ్ ఏ, క్యాపిటల్ ఏ. మై డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఈజ్ ద క్యాపిటల్ బి. దీంట్లో ఏమైతే వేరియబుల్స్ ఇస్తానో, ఏమైతే మెథడ్స్ రాస్తానో అవన్నీ దేంట్లో రావాలని చెప్తున్నాను, ద క్లాస్ బి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ. అర్థమైందా లేదా అందరికి క్లియర్గా? ద క్లాస్ బి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఏ. దీంట్లో ఒక మ్యాటర్ పెట్టాను ఇక్కడ. సమ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ ఇయర్ ద వై ఈక్వల్ టు ఓకే 45. ఏంటి సార్, ఇండివిజువల్గా దీస్ 2 క్లాసెస్ ఇండివిజువల్లీ, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎక్కడ లింక్ ఇలా. దిస్ ఈజ్ క్లాస్ ఏ. ఓకే, దీంట్లో ఉన్న వేరియబుల్ పేరు ఏంది, దిస్ ఈజ్ క్లాస్ ఏ. ద వేరియబుల్ నేమ్ ఈజ్ ఎక్స్, ద వాల్యూ ఎంత, అండ్ దిస్ ఈజ్ ద క్లాస్ బి. ద వేరియబుల్ నేమ్ ఈజ్ వై. ఓకే, ద వాల్యూ ఈక్వల్ టు, దేర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ దీస్ 2. సపరేట్గా ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చున్నాం, ఎవరి కుర్చీలో వాళ్ళే ఉన్న నో లింక్. ఎప్పుడైతే నేను ఇక్కడ బ్రాకెట్లో పెరాన్సిస్ క్లాస్ ఏ, ఇప్పుడే ఉంటుంది మన డయాగ్రామ్. ఇప్పుడు మన డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ ద క్లాస్ ఏ. దీంట్లో ఉన్న వేరియబుల్ పేరు ఏంటండి, ఎక్స్, వాల్యూ ఎంత 10. ఇప్పుడు దీన్ని ఏమంటున్నా, క్లాస్ బి. దీంట్లో ఉన్న వేరియబుల్ పేరు ఏంది, వై. దీని యొక్క వాల్యూ ఎంత, 45. దీని యొక్క వాల్యూ ఎంత, 45. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు ఒక చిన్న లింక్ ఇచ్చా. ఇక్కడ లింక్ ఇచ్చా, ప్రాసెస్లో ఏ పెట్టా అంటే దీని నుంచి ఇది వస్తున్నట్టు లెక్క. ఎప్పుడైతే దాని నుంచి అది వస్తుందో ఆటోమేటిక్గా అందులో ఉన్న ఆల్ వేరియబుల్స్ దేంట్లో డిరైవ్ అవుతాయి, ఎక్స్లో. ఇప్పుడు ఏలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ ఈక్వల్ టు 10. బిలో ఎన్ని ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటెవరిది వై. అర్థమైందా క్లియర్గా? ఓకే, బిలో 2 వాల్యూస్ ఉన్నాయి. 1 వాల్యూ దాని సొంతం వై 45. 1 వాల్యూ మాత్రం దాన్ని కాదండి, దట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఎక్స్. దట్ డిరైవ్ ఫ్రమ్ ద ఎక్స్. ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలంటే మనం ఎలా అని రాయొచ్చు ఇప్పుడు. ఓకే, ఈ కాన్సెప్ట్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ డెమో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అండి. రాసేటప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, డెమో ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ వేరియబుల్సే. ఏం రాస్తున్నా ఇక్కడ నేను, ఓన్లీ వేరియబుల్సే ఉపయోగించా, మెథడ్స్ ఏమి రాయలేకపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి నేను, ప్రింట్ ఆఫ్ బి డాట్ ఎక్స్. బిలో ఎక్స్ ఉందా లేదా ఇప్పుడు నా దగ్గర, ద ప్రింట్ ఆఫ్ బి డాట్ వై. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ 10 and 45. 10 and 45 క్లియర్. ఇప్పుడు ఇది తీసేసా, తీసేస్తే ఏమైంది, తీసేసా. ఇప్పుడు ఏమాన్సర్ వస్తుంది,
తీసేది అది ఏమొస్తుంది ఇప్పుడు బి డాట్ ఎక్స్ అనగానే ఏమంటది వస్తా వాల్యూ 10 వస్తా రాదా ఎందుకు ఎందుకు బిలో ఎక్స్ లేదు బిలో ఎక్స్ లేదు ఇందాక బిలో ఎక్స్ ఉంది టైప్ ఆబ్జెక్ట్ ఆఫ్ బి హాజ్ నో అట్రిబ్యూట్ ఎక్స్ ఏదైనా ఇన్హెరిటెన్స్ లేదు నీకు మీ నాన్నకి పాజిటివ్ రిలేషన్ ఉంటే నీ పేరు చెప్పగానే మా వాడు అంటాడు నిన్ను నెగిటివ్ రిలేషన్ ఉందనుకో ఏమంటాడు వాడు ఎవడో నాకు తెలియదు అంటాడు అలానే ఇప్పుడు సిస్టమ్ ఏమంటుంది ఎక్స్ ఎవడో నాకు తెలియదు ఐ డోంట్ నో ఎక్స్ ఐ డోంట్ నో ద ఎక్స్ ఐ డోంట్ నో ఎక్స్ నాకు ఈ వాల్యూ తెలియటం లేదు దీని యొక్క వాల్యూ నాకు అర్థం కావట్లేదు అని క్లియర్గా ఇస్తాను ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది మనకి ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ విత్ ఇన్ ద బ్రాకెట్లో కంపల్సరీగా ఏ అనే వాల్యూ ఉండాలి క్లియర్ ఆర్ నాట్ రైట్ write a program the demo file for example this class is called as a sample class and this class kottaga vachina class emanna ante test class the class is derived from the sample okay test ane class deni nunchi vachindi it is empty it is also empty create chesanu okay base class lo data ledu derived class lo ledu both are empty okay the both are empty both are empty గుర్తుపెట్టుకోండి the both classes are empty class check చేసుకోండి ఏమంటున్నామండి ఇప్పుడు మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ శాంపిల్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది శాంపిల్ క్లాస్ అండ్ కొత్తగా వచ్చిన క్లాస్ని ఏమంటున్నాం టెస్ట్ క్లాస్ టెస్ట్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద శాంపిల్ టెస్ట్ క్లాస్ డిరైవ్ ఫ్రమ్ ద బట్ ఇట్ ఈజ్ ఎంటీ ఏదైనా రాసుకుంటే రాసుకోండి ఈ ఆఫ్ M1 ఆఫ్ సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ I am M1 I am M1 ఆఫ్ శాంపిల్ క్లాస్ ఓకే అంటే శాంపిల్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు 1 మెథడ్ M2 M3 M4 ఏమైందండి దిస్ ఈజ్ మై శాంపిల్ క్లాస్ మెథడ్స్ నేమ్స్ ఏంటి M1 M2 శాంపిల్ క్లాస్ మెథడ్స్ నేమ్ చేయండి M1 M2 దిస్ ఈజ్ మై టెస్ట్ క్లాస్ టెస్ట్ క్లాస్ మెథడ్స్ నేమ్ ఏంటి M3 M3 and M4. M3 and M4 బట్ M1 M2 కూడా దీంట్లో ఉంది బట్ M1 M2 ఎవరి దానివే శాంపిల్వే Sample. ఇలా రౌండ్ సింబల్ ఇలా ఇస్తాను నేను డాట్స్ అంటే దీస్ టూ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద శాంపిల్ క్లాస్ అర్థమైందా ఇన్హెరిటెన్స్ అప్లై చేసావు ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు యూ టు అప్లై ద ఇన్హెరిటెన్స్ ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అప్లై చేసుకున్నామో అవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మనం ఇక్కడ ఆటోమేటికలీ డిరైవ్డ్ ఫ్రమ్ ద శాంపిల్ క్లాస్ టు టెస్ట్ క్లాస్ ఏమైనా డౌట్ ఉందా ఓకే క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఎంతవరకు అయితే ఓకేనా రన్ చేస్తే ప్రోగ్రామ్ ఆన్సర్ ఏది ఇది ఆన్సర్ రాలేదే ఆన్సర్ రాలేదండి ఓన్లీ క్లాసులు క్రియేట్ చేసాం ఆ క్లాస్కి ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం కానీ కాల్ చేయడం కానీ ఏమైనా జరిగిందా నో ఏం కాదు ఇప్పుడు ఏం చేయాలి ఓకే T1 ఈక్వల్ టు టెస్ట్ క్లాస్ టెస్ట్ అనే క్లాస్కి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇప్పుడు నేను T1 నౌ యు ఆర్ కాలింగ్ T1 డాట్ M1 T1 డాట్ M2 T1 డాట్ M3 T1 డాట్ M4 ఎంత బాగుంది చూడండి రీయూజబిలిటీ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోడ్ రీయూజబిలిటీ ఈ M1 M2ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు సింపుల్ కాల్ చేసుకోవచ్చు నౌ ద T1 T2 T3 ఇన్హెరిటెన్స్ ఏమన్నా దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ ఓకేనా క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఓన్లీ వన్ లెవెల్ సారీ ఇంకొక ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ డెమో ఫార్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అందరికి అర్థమైంది సింగిల్ ఇన్హెరిటెన్స్ అనుకున్నాను నేను డెమో ఫార్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ మెథడ్స్ ఇచ్చాము అక్కడ ఓన్లీ వేరియబుల్స్ ఇచ్చాము ఇక్కడ ఏమి ఇచ్చాము ఇక్కడ ఓన్లీ మెథడ్స్ ఏమని రాసుకొని మీ ఇష్టం డెమో ఫార్ సింగిల్ ఇన్హెరిటెన్స్
దగ్గర ఒక క్లాస్ ఉందండి. ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ యానిమల్. యానిమల్, యానిమల్ ఎవరి నుంచి వచ్చింది? డాగ్ నుంచి వచ్చింది. ఓకే, యానిమల్, డాగ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద యానిమల్. ఫస్ట్ క్లాస్ పేరేంది? యానిమల్. సెకండ్ క్లాస్ పేరేంది? డాగ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? యానిమల్, యానిమల్ ఉదాహరణకి ఇలా రాద్దాం. యానిమల్ స్పీకింగ్, యానిమల్ స్పీకింగ్ M1. ద మెథడ్ నేము ఏమి ఇచ్చారంటే ఇక్కడ స్పీక్. ఓకే, డాగ్ మెథడ్ నేము బార్క్. డాగ్ బార్కింగ్. రైట్, ఇప్పుడు ఏం కాల్ చేయాలి? ఇప్పుడు D1 ఈక్వల్ టు డాగ్, D1 డాట్ స్పీక్. కానీ పాపం దాని స్పీక్ అనే ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? యానిమల్ నుంచి. D1 డాట్ బార్క్. ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేవా చెప్పండి నాకు. ఏ ఇన్హెరిటెన్స్ ఇది? దీని డయాగ్రామ్ ఏంటి మనకి? యానిమల్ క్లాస్, యానిమల్ క్లాస్ టు డాగ్ క్లాస్, యానిమల్ క్లాస్ టు డాగ్ క్లాస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. దీన్ని కొంచెం మార్చి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేస్తా చూడండి. కొంచెమే మార్చి మల్టీ లెవెల్ చేసేస్తా, జాగ్రత్తగా అర్థం చేసుకొని. డెమో ఫర్ మల్టీ లెవెల్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, డెమో ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. కొంచెమే మార్చేసి మోడిఫై చేస్తాం. రైట్, దిస్ ఈస్ ద యానిమల్. Class name is called the animal. This class name is called as a dog. Another class name, the class name is called as a dog child. ఎన్ని క్లాసులు ఉన్నాయి మన దగ్గర చెప్పండి ఇప్పుడు నాకు? 3 క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్ ఉన్నాయండి. ఓకేనా, వీటి తర్వాత మాట్లాడదాం. ఉన్న క్లాసులన్నీ యానిమల్, దాంట్లో మెథడ్ పేరు ఏంటి? స్పీక్. ఉన్న క్లాస్ ఏంటి? డాగ్, దాంట్లో మెథడ్ పేరు ఏంటి? బాగ్. అనదర్ వన్ ఈజ్ కాల్డ్ as a dog child. దీని మెథడ్ నేమ్ ఈట్. ఓకే, డాగ్ చైల్డ్ లో ఓకే ఈటింగ్ మటన్ అని పెట్టే ఉదాహరణ. రైట్, ఎన్ని ప్రాపర్టీస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి? ఎన్ని క్లాసులు? యానిమల్, డాగ్ అండ్ డాగ్ చైల్డ్. డాగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ యానిమల్, డాగ్ చైల్డ్ is derived from the dog. The master diagram. Dog child is derived from the dog. Now I am creating DC1. Dog child 1 equal to dog child class. Object name equal to class name parenthesis. DC1 dot speak. ఎవరితో మాట్లాడుతున్నాం? DC1. DC1 డాట్ బార్క్, DC1 డాట్ ఈట్. అందరికి అర్థమైంది అనుకున్నాను నేను. కానండి, ఎన్ని క్లాసులు ఉన్నాయి మన దగ్గర? ఏదో ఏదో ఎగ్జిక్యూట్ అయినట్టుంది ఎక్కడదో కూడా. కిందిది కూడా ఎగ్జిక్యూట్, అది ఎగ్జిక్యూట్ కాకూడదు. ఏదో ఆన్సర్ వచ్చింది, అలా రాకూడదు. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకునే ఆన్సర్ని 3 అవుట్పుట్లో రావాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది? దీని డయాగ్రామ్ ఏంది? ఫస్ట్ దాని పేరేంది? యానిమల్. యానిమల్లో ఏ ఫంక్షన్ ఉంది మన దగ్గర? స్పీక్ అనే ఫంక్షన్. తర్వాత దాని ఫంక్షన్ పేరేంది? డాగ్. దీంట్లో బార్క్ అనే దీని ఫంక్షన్. ఓకేనా, తర్వాత స్పీక్ కూడా ఉంది, బట్ స్పీక్ ఈజ్ డిరైవ్డ్. అండ్ దెన్ నెక్స్ట్ డాగ్ చైల్డ్. డాగ్ చైల్డ్, దీని ఓన్గా ఈట్ ఉంది. ఓకే, బార్క్ ఉంది, స్పీక్ ఉంది, అన్ని ఫంక్షన్. దీంట్లో ఇది డిరైవ్డ్, దీంట్లో ఇది అర్థమైందా లేదా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒక దగ్గర నుంచి ఆటోమేటిక్గా అన్ని ఇన్హెరిటెన్స్ జరుగుతూ ఉన్నాయి. రైట్, ఏ ఇన్హెరిటెన్స్ అవుతుందని మనకి? ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. రైట్, థ్యాంక్ యూ. సీ టుమారో ఆల్ ఆఫ్ యూ. ఇంతవరకు